సౌండ్ ఆయన అనమాట. సో ఆలస్యం చేయకుండా ఆయన సౌండ్ వినేద్దాం ఇప్పుడు. సో కాలభైరవ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గీత గారు. అందరికీ నమస్కారం అండి. నాదేం లేదండి, నాకు మత్తోదలో సినిమా చేసినప్పుడు నేను అది నా మొదటి సినిమా, నా డెబ్యూ అది. నాది తమ్ముడిది ఇద్దరిది కూడా ఒకే సినిమాతో డెబ్యూ చేసాం. ఆ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇంకా అంటే ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఎనర్జీ కానీ ఆ దట్ ఫీలింగ్ వెన్ ఒక ఇది ఇప్పుడు జనాలు చూసినప్పుడు ఇది ఎలా ఎంజాయ్ చేస్తారు, ఈ సీన్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇది ఎలా చూస్తారు అని మేము ఏదైతే ప్రతిదీ ఉత్సాహంగా చేసామో సేమ్ అదే 5 years తర్వాత దీన్ని పనిచేస్తుంటే ఎగ్జాక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్ రీక్రియేట్ అయిందండి. సో బికాజ్ సేమ్ టీంతో పనిచేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమాకి పనిచేయడం వల్ల అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ కానీ స్టైల్ ఆఫ్ టేకింగ్ కానీ ఇలాంటి సినిమాలు అంటే మేకింగ్ వైజ్ కానీ ట్రీట్మెంట్ వైజ్ కానీ ఇలాంటి సినిమాలు ఎక్కువ చూడం. అంటే ఎగ్జాక్ట్గా ఈ స్టైల్ ఆఫ్ టేకింగ్ అంటే ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానీ. సో 5 years తర్వాత సేమ్ అదే ఫీలింగ్ మళ్ళీ రిపీట్ అవ్వడం మాకు చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ ఒకటే చెప్తానండి, ఫస్ట్ పార్ట్కి మీ అందరికీ తెలుసు థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఓటీటీలో వచ్చినప్పుడు అండ్ ఇఫ్ నాట్ మోర్ ఆల్మోస్ట్ అంటే అంతే రెస్పాన్స్ వచ్చింది ఓటీటీలో కూడా. బికాస్ చాలామంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూశారు. చూసి అరే థియేటర్లో చూసుకుంటుంటే ఇంకా బాగుండేది కదా ఇలాంటి సినిమా, అసలు గ్యాంగ్తో కలిసి చూడాలి కదా ఇలాంటి సినిమా అని చాలామంది ఫీల్ అయ్యారు. అండ్ ఇఫ్ నాట్ మోర్ ఎక్కువ మంది అక్కడ చూశారు. సో ఇప్పుడు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇప్పుడు సీక్వెల్ కాబట్టి ఇప్పుడు ఓటీటీలో చూసిన వాళ్ళు, థియేటర్స్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ అందరూ కూడా థియేటర్స్కి వచ్చే చూస్తారు. ఎందుకంటే ఇది థియేటర్స్లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అండ్ వీఆర్ వెరీ 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 లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ September 13th. September 13th అందరూ థియేటర్స్కి వచ్చేసేయండి. థియేటర్లో మొత్తం ఇంకా సినిమా అంతా ఇదే సౌండ్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.